మాట్లాడవలసిందిగా కోరుతున్నాము కిమ్స్ హాస్పిటల్ అధినేత. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి సినీ కళా ప్రియులు, సోదరి సోదరుమణులందరికీ హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాం. బ్రహ్మానందం గారు ఏం మాట్లాడారండి? బ్రహ్మానందం గారు మీరు అసలు ఎక్కడోకో వెళ్ళిపోయాం మేము. సావిత్రమ్మ గారు ఒకవైపు అయితే నేను ఎక్కడికో వెళ్ళిపోయాం. అంత గొప్పగా చెప్పారండి. చాలా ధన్యవాదాలు మీకు. ఒకసారి కడుపు తిండి బాగా తిని అరగకపోతూ ఉంటే మా ఒక ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇవ్వమంటే ఏం పడలేదు, బ్రహ్మానంద గారు హాస్యం పెడితే మీరు నవ్వి అది అంతా అరిగిపోతుంది అది అని చెప్పి పెట్టారు మా ఇంట్లో. అలా అరిగిపోయిందండి. అటువంటిది ఉంటుంది మీ హాస్యం. ఈ పుస్తకం రావడంలో సంజయ్ కిషోర్ గారి పాత్ర చాలా గొప్పదని అందరికీ తెలుసు. మన చాముండేశ్వరమ్మ గారు, గోవిందరావు గారు ఈ బుక్ తీసుకురావాలని అంటున్నారని నాకు చెప్పినప్పుడు, ఏదైనా నన్ను కూడా దాంట్లో ఏదైనా పాలు పంచుకోవాలి అని అంటే చెప్పమని చెప్పినప్పుడు వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఒప్పుకోవడం, ఆ విధంగా ఇక్కడ రావడం జరిగింది. అయితే ఏంటి ఎందుకు అని అంటే, సావిత్రమ్మ గారు అంత గొప్ప నటి, ఎందుకు అంత అభిమానం అని అంటే, నేను 10వ సంవత్సరం నుంచి సినిమాలు చూస్తూనే ఉన్నాం. అప్పుడు మాకు సినీ థియేటర్ ఒక 1.5 మైల్ దూరంలో ఉంటుంది. ప్రతిరోజు సెకండ్ షోకి పోయేవాళ్ళం. సెకండ్ షో కంటే 9:30-10 స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 2 గంటలకు అయిపోతుంది. అలా ఆ రోజుల్లో 1954-55లో సంవత్సరానికి ఒక 50 సినిమాలు వచ్చాయి, కానీ ప్రొడక్షన్ మాత్రం 30 ఉండేవి. అప్పుడు ఆ విధంగా చూస్తూ 57లో మాయాబజార్ సినిమా వస్తే నెల్లూరులో అది రిలీజ్ అయిన తర్వాత చెప్పారు, ఇలా సావిత్రి గారు చాలా బ్రహ్మాండంగా చేశారు మాయాబజార్లో అని చెప్పిన తర్వాత 18 కిలోమీటర్లు ఉండేటువంటి మేము ఉండే చోట 18 కిలోమీటర్లు నెల్లూరు పోవాలంటే సైకిల్ వేసుకొని సాయంత్రం 7 గంటలకు బయలుదేరి 10 గంటలకు పోయి సెకండ్ షో చూసి ఆనందించి మరలా ఉదయం 5 గంటలకు వచ్చాం. ఇది మా వాళ్ళకి తెలియదు మేము ఇలా పోయినట్టు. పోతుంటే మధ్యలో సైకిల్ నుంచి దెబ్బ తగిలింది, కానీ దెబ్బ అనిపించలా. ఆ ఉత్సాహంలో పోయి మరలా తిరిగి వచ్చిన తర్వాతే ఇలా సెకండ్ షోకి ఇంత దూరం పోతాయని పట్టుకొని మొత్తం అంతా ఈ పంతా వాయించేశారు అప్పట్లో. అంటే అంత అభిమానం ఆమె మీద ఉన్నదానివల్ల ఆమె ప్రతి సినిమాలో కూడా వారు మన బ్రహ్మానందం గారు చెప్పినట్టు విశ్లేషించుకునేవాడిని, ఇంత గొప్ప నటన ఈమెలో ఉంది అనేటువంటి ఒక అభిమానం ఉండేది. అటువంటి అభిమానం ఉన్నదానివల్ల ఇటువంటి బుక్ వస్తున్నప్పుడు ఇదేదో ఒక ఆనందంగా నన్ను కూడా దీంట్లో కలుపుకోండి అని నేను చెప్పడం. ఆ తర్వాత బుక్ వచ్చిన తర్వాత మురళీమా గారు మా చిరకాల మిత్రులు, వారికి ఆ బుక్ చూడండి, దీంట్లో ఏమన్నా తప్పులు ఒప్పులు ఉండేమో చూడండి అని చెప్పిన తర్వాత వారు క్షుణ్ణంగా పరిశీలించి చేసి అన్నీ కూడా చాలా బాగా వచ్చింది కృష్ణ గారు ఇది బుక్ అని చెప్పి మన సంజయ్ కిషోర్ని అభినందించడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అయితే వేదిక ఉన్నటువంటి మన భరణి గారు కానీ వీరందరూ ఇక పరిచయలే. మనకంతా ఒకటి ఉంది, నేను ఆఫ్ఘనిస్తాన్లో 2003లో పోయి పనిచేసాను. అంటే కంట్రీలో సెకండ్ రిస్కియెస్ట్ కంట్రీ అది ఆఫ్ఘనిస్తాను. అక్కడ పనిచేయడం అంటే టెర్రరిస్ట్ క్యాంపుల దగ్గర తీసుకుందాం పని. మొత్తం మా దగ్గర కూడా AK-47 ఆర్మీ అంతా పెట్టుకొని చేశాం. నేను ఇలా 12 సంవత్సరాలు అక్కడ చేస్తే ఎవరన్నా చెబితే ఆఫ్ఘనిస్తాన్లో చేస్తున్నారు మీరంటే కూడా నమ్మేవాళ్ళు కాదు. ఈ వైట్ షర్టు, ఈ వైట్ ప్యాంటు, అంటే సూటు కూటు బూటు ఉంటేనే అక్కడ పోయి చేస్తారేమో అంత గొప్పవాళ్ళు అనుకునేవాళ్ళు. అలా చేసి పార్లమెంట్ బిల్డింగ్ అక్కడ కట్టాం. మా నరేంద్ర మోడీ గారు దాన్ని ఇనాగ్రేట్ చేశారు 2016లో. ఎంబసీని బ్లాస్ట్ చేస్తే దాన్ని కూడా కట్టి రీకన్స్ట్రక్ట్ చేసాం. అది ఎంత ఆనందమో చెప్పలేము. కానీ
అంత ఆనందానికి మించినటువంటి ఆనందం ఈరోజు ఈ బుక్లో పాలు పంచుకోవడం, మన మెగాస్టార్ గారు వారి చేతుల మీదుగా ఇది ఆవిష్కరించడం అనేది చాలా గొప్ప విషయం. అందులో ఇంత ఘనంగా ఈ విధంగా చేసి ఈ విధంగా దీన్ని చేశారంటే నిజంగా మీరు చెప్పినట్టు పరమానంద గారు, సావిత్రమ్మ గారు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె దేవుడిని అడిగితే ఏం వరం కావాలంటే ఏమంటారు తెలుసా? చిరంజీవి గారు సురేఖ గారికి మనవరాలుగా కానీ ముని మనవరాలుగా కానీ నాకు జన్మనిస్తే మళ్ళా నేను మిగిలినటువంటి ఆ యొక్క క్యారెక్టర్ నేను అవన్నీ కూడా ఆగిపోయింది ఎన్నాళ్ళు మళ్ళీ నేను చేస్తాను స్వామి అని నేను చెప్పి ఆమె కోరుకుంటుందని నేను అనుకుంటున్నాను. అంతేకాదు ఎంత ఈ యొక్క చిరంజీవి గారు వారి బంధము, వాళ్ళ సురేఖ గారు వారు స్నేహితము, ఈ విధంగా ఈ బుక్కి రావడం, ఇంత గొప్పగా అరేంజ్ చేయడము, ఇవన్నీ కూడా చూస్తుంటే సురేఖమ్మ గారి మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత ఉందంటే చిరంజీవి గారికి కొలవలేనంత, అది కొలవలేము ఆ ప్రేమ. అంతటి ప్రేమతో ఇది నిరూపితం అవుతుంది. చిరంజీవి గారు చాలా సంతోషంగా ఉంది. మీ చేతుల మీద ఈరోజు ఒక సినీ ఒక పెద్ద హీరో, అంతేకాదు మీకు మీ శ్రీమతి గారికి ఈ విధంగా పరిచయం అయినటువంటి ఒక ఆమె యొక్క బ్రహ్మానంద గారు చెప్పారు, ఎంత చెప్పారో తెలుసు, ఇంకా చెప్పలేకపోయారు. ఇంకా చెప్పగలిగేటట్టుంటే ఇంకా టైం ఉంటే చెప్పగలుగుతారు. అంతటి గొప్ప నటిది ఈరోజు మీ చేతుల మీదగా రావడం మీకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.